నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఏఆర్ అసోసియేషన్ గురువు, మెంటర్ మన రమేష్ సార్‌కి అండ్ వెంకట్ సార్‌కి, మన టోటల్ టీమ్ నుంచి, మన జూమ్‌లో ఉన్నటువంటి అందరి తరపు నుంచి నా వంతుగా ఈరోజు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు నేను చెబుతున్నటువంటి సబ్జెక్టు మీ అందరికీ అర్థం అవ్వాలని, అర్థమయ్యే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేసి పెడతాను. నాకున్నటువంటి అవగాహనతోటి. మరి మీరందరూ విని, నేను మధ్యలో కొన్ని క్వెషన్స్ చేస్తా ఉంటాను. అందరికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా చాట్ బాక్స్ కావచ్చు, లేదా అన్‌మ్యూట్ చేసుకొని సమాధానం చెప్పాల్సొస్తే సమాధానం చెప్పాల్సొచ్చిన పరిస్థితులు కూడా చెప్పుకోవచ్చు. లీడర్స్ ఒకటి మాత్రం, అవసరం లేకుంటే మాత్రం దాన్ని కొద్దిగా మ్యూట్‌లోన ఎలా ఉంచుకుంటారో అది మీ ఇష్టం, చాయిస్. మాట్లాడేటప్పుడు ఇతరులకి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి దయచేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనం టాపిక్, మీరు బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? జనరల్‌గా ఎవరైనా ఇదే మాట అంటారు. ఎలా అవ్వాలి? ఏ విధంగా? కొన్ని రూల్స్ ఉంటాయండి. జనరల్‌గా మనం ఏదైనా ఒక చిన్న వర్క్ చేస్తున్నప్పుడు గానీ, ఒక ఇల్లు కట్టినా, లేదంటే ఒక పెళ్లి చేసినా, ఒక ప్రాపర్ ప్లాన్ అనేది మెయిన్ 100% ఉండాలి. ఈ ప్లాన్ అనేది 100% ఎంతమందిని ఫాలో అవుతున్నారు? ఈ బిజినెస్‌లోకొచ్చేటప్పుడు, ఈ బిజినెస్‌లో స్టార్ట్ చేసేటప్పుడు ఓన్లీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే కాదండి. నేను ముందుగానే చెప్పాను. మీరు ఏ పని చేసినా మన దగ్గర ఒక డిజైన్ అనేది ఉండాలి. దాన్నే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు. నేను ఏదైతే పని చేస్తున్నానో, ఉదాహరణకి ఒక పెళ్లి చేస్తున్నాను. నేను ఎంతమందిని ఇన్వైట్ చేయాలనే దాన్ని బట్టే నేనిక్కడ వంటలు ప్రిపేర్ చేసుకుంటాను. ఎంతమంది వస్తారనే దాన్ని తెలిసే నేను ఒక చైర్స్ ఆర్డర్ చేసుకుంటాను. సో, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్, మన బిజినెస్‌లో ఈ ఈ ఎలా ముందుకెళ్ళాలి? ఏ విధంగా ఎళ్తే మనం సక్సెస్ అవుతాం అనే దాని మీద నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ సిస్టమ్‌లో మనం చేయవలసిన కార్యక్రమాలు కొన్నున్నాయి. ఏదేమైనా గానీ, ముందుగా మనం చెప్పొచ్చేదేంటంటే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ముందు మనం ప్రిపేర్ అవ్వాలి అంటే, ఈ సక్సెస్ అవ్వాలంటే ముందుగా చెప్పొచ్చేదేంటంటే, మన దగ్గర, మన కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో, అవన్నీ కూడా 450 రకాల ప్రొడక్ట్ గురించి మనకు తెలియాలని రూల్ ఏం లేదు. దీనికి ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు గానీ, మనం మీటింగ్ చేసేటప్పుడు గానీ, ఒక వ్యక్తిని పిలిసే విధానంలో గూడా మన దగ్గర కొన్ని మెళకువలుండాలి. సో, మనం ఎలా పిలుస్తున్నామంటే, మొక్కుబడిగా పిలుస్తున్నాం. ఆ మొక్కుబడి ఎలా ఉంటదంటే, చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక ఎక్స్ వ్యక్తి. అతని పేరు ఏదో అనుకుందాం. నేనెలా పిలుస్తానంటే అతన్ని, "ఈరోజు మీటింగ్ ఉంది వస్తావా?" అని క్వెషన్ ఏస్తాం. అతనేమంటాడు, "నాకు కుదరదు. నేను రాను" అని చెప్తాడు. వస్తావా అనే ప్రశ్నలో క్వెషన్ మార్క్ ఉంది కదండీ! డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్‌లో ఇలాంటి వాయిస్ కొన్ని సందర్భాలు వస్తా ఉంటాయి. ఈ క్వెషన్ మార్క్‌తో మీరు పిలుస్తున్నారు. ఎలా పిలవాలి? ఎలా పిలవాలంటే, నేను ధైర్యం, నా దగ్గర కాన్ఫిడెంట్ ఎలా ఉండాలంటే, నేను ఈ బిజినెస్‌లో చేస్తున్నాను. ఒక ఆపర్చునిటీ, ఇది గోల్డెన్ చాయిస్. ఈ ఛాన్స్ నాకు నా అప్లైనర్ ఇచ్చారు. నేను ఇన్నాను, నేర్చుకున్నాను. ఇదే విషయాన్ని నీవు కూడా నేర్చుకుంటే నీకి హెల్ప్ అవుతుంది. రా, వచ్చి ఇను. నీకు ఉపయోగపడుతుందంటే నీ జీవితం మారుతుంది. నీకు నచ్చకపోతే అక్కడితో వదిలేయి. ఒక్క ఛాన్స్ వచ్చి ఇనెళ్ళు అని చెప్పేసి చెప్పాలి. ఇలా ఎంతమంది చెప్తున్నారు? వస్తావా? మీటింగ్ ఉందట. చూడండి క్వెషన్స్ ఎలా డిఫరెంట్ క్వెషన్స్ ఉంటాయంటే, రెండో రకమైనటువంటి వాయిస్ వస్తా ఉంటది. వస్తావా? అంటే మనం బతిమాలుతున్నాం. అట, ఈరోజు ఆ ఇన్విటేషన్ కూడా ఏం చెప్తామంటే, ఈరోజు ఒక మోటివేషన్ క్లాస్ ఉంటుంది. చాలా అద్భుతమైన సెషన్ ఉంటుంది. ఇది మన జీవితానికి మార్చగలిగే అవకాశాలు. ఈ బిజినెస్ ఒకటే కాదు, మీ జీవితంలో మీరు ఎదగటానికి అన్ని రకాల ఉపయోగపడేటువంటి నాలెడ్జ్ అక్కడ దొరుకుతుంది. ఓన్లీ వెస్టేజ్ మాత్రమే కాదు, మీరు వ్యాపారం చేసినా, ఎడ్యుకేషన్ చేసుకున్నా, లేదా ఇంకొక బిజినెస్ చేసినా, ఎనీ దాంట్లో మీకు ఈ నాలెడ్జ్ ఉపయోగపడుతుందనే అష్యూరెన్స్ మీరు ఇవ్వగలిగిన రోజు మీతో జర్నీ చేయటానికి వస్తాడు అతను.
ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా ఇన్విటేషన్ అనేది మనం సరిగ్గా ఉండాలి. ఇకపోతే ఈ ఇన్విటేషన్‌తో పాటు మిమ్మల్ని మీరు ఎంతవరకు నమ్ముకుంటున్నారు? మీ దగ్గర బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ దగ్గర ఎంత నమ్మకం ఉంది? మిమ్మల్ని మీరు ఎంతవరకు నమ్ముకుంటున్నారు? మీ మీద మీకు ఎంత నమ్మకం ఉంది? ఎందుకు అంటున్నానంటే, కేవలం ఇది మొక్కుబడి బిజినెస్ లాగా సాగుతుంది. నన్ను నేను మాత్రం నమ్ముకోకుండా. అంటే ఇది నా అప్‌లైనర్ కోసమో, నా డౌన్‌లైనర్ కోసమో, లేదా మా అప్‌లైనర్ ఫోను చేస్తున్నారు. మా అప్‌లైనర్ ఫోను చేస్తే ఆయన కోసం చేయాలి. లేదా నా డౌన్‌లైన్ కాల్ చేస్తున్నాడు కాబట్టి అతని కోసం నేనెళ్ళాలి అనే ఒక ఆహ్, డిఫరెంట్ స్టైల్‌లో మనం వ్యవహరిస్తున్నాం అనేది నేను ఇంక్లూడింగ్ కాదు. నన్ను కూడా నేను నేను మీ దాంట్లో ఉన్నటువంటి జూమ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఇక్కడ ఎంతమందైతే ఉన్నారో అందరితో సమానంగా నేను కూడా చెప్తున్నాను. సో, ఇక్కడ ఇది నా బిజినెస్ కాదు. ఇది ఎవరిదండి బిజినెస్ ఇది? ఈ బిజినెస్ ఎవరిది చెప్పండి? అన్‌మ్యూట్ చేసుకోండి ఎవరన్నా అవకాశం ఉంటే. ఈ బిజినెస్ ఎవరిదో చెప్పగలరా? మనది సార్. మనది. ఇంకా చెప్పండి. ఎవరు సార్ ఇక్కడ మాట్లాడిందెవరు? ప్రభాకర్ సార్. ప్రభాకర్ సార్. మనది. ఓకే. థాంక్ యూ సార్. ఇంకా నెక్స్ట్ సార్ ఎవరు? ఇంకా సార్ ఎవరైనా మాట్లాడొచ్చు దయచేసి. సార్ సార్ ఈ మనందరి బిజినెస్ ఎవరిది? ఈ బిజినెస్ ఎవరిది? నా బి- సార్ ఎవరిది? మనందరిది. నా బిజినెస్ సార్. మనందరిది. వెరీ గుడ్. ఇంకా డౌన్లైన్ సార్. అప్లై ఉంటది సార్. డౌన్‌లైన్‌ది, అప్‌లైన్‌ది. ఇంకా అది నాది సార్, బిజినెస్ నాది. నా బిజినెస్ వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇది కావాలి. ఈ బిజినెస్ నాది. ఇది నాది కావాలి. సార్, business. నాది సార్ వెరీ గుడ్. వెరీ గుడ్. శ్రీను సార్ కదా? అవును సార్, అవును సార్. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్ సార్. సూపర్. సూపర్. ఈ బిజినెస్ ఎవరిదంటే ఇది నాది. ఇది అప్‌లైనర్‌ది కాదు, డౌన్‌లైనర్‌ది కాదు. ఎంతమంది అనుకుంటున్నారు అలా? ఈ మాట కరెక్ట్ అంటారా? కాదంటారా? ఇది నాది అనే ఆలోచన మీ దగ్గర ఎంతవరకు ఉంది? ఇది కరెక్టా? కాదా? ఇది అప్‌లైనర్‌ది కాదు, డౌన్‌లైనర్‌ది కాదు, మనది కూడా కాదు. నాది అనుకునే ఆలోచన మీ దగ్గర ఉన్న రోజు మాత్రమే కాదు మీరు సార్. సక్సెస్ అవుతారు. ఎస్ సార్. నాది అనుకున్న రోజు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. 100% ఇది రాసి పెట్టుకోండి. ఇది నాది అనుకోని నేను ఒక ప్రవాహం లాగా వెళ్తేనే నాలో సక్సెస్ ఉంటది. నాది కాదని నేను ఒక మురికి గుంటలా ఉంటే నేను అక్కడ ఫెయిల్యూర్ అవుతాను. అది స్మెల్ వస్తది. మురికి. చూడండి, ప్రవహించే నదిలో ఎప్పుడు కూడా శుద్ధమైన జలం ఉంటది. ప్రవాహం లేనటువంటి నీటి కుంటల్లో ఈ రోజు కాకపోయినా రేపటికైనా ఆ యొక్క నీటిని దుర్వాసన వచ్చేటువంటి పరిస్థితి వెదజల్లుతా ఉంటది. చూడండి, వర్షాకాలంలో కొత్త వాటర్ వచ్చినప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది. ప్రవహించే నది ఎప్పుడు చూడండి, నిత్యం ప్రవహించే నదిలో శుద్ధమైన జలం ఉంటది. మరి ఇక్కడ మనం ఎంతవరకి నాది అనుకుంటున్నారనేది మీరు 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 ఒక్కసారి రియలైజ్ చేసుకోండి. తర్వాత చూడండి, ఇక్కడ మనని మనమే ఒక ఆట ఆడుకోవాలి. మన జీవితాన్ని మనం ఒక ప్లే గ్రౌండ్. చూడండి, అక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుందా సార్ మీ అందరికి? కనిపిస్తుందా? ఎంత స్పష్టంగా అర్థమవుతుంది చూడండి. అతను ఆట ఆడిస్తున్నాడు. అంటే ఒక సింహాన్ని కూడా ఆట ఆడించగలిగే శక్తి మనలో ఉందా? అది ఎట్లా అవుతుంది చెప్పండి? అది సాధన చేస్తే అవుతుంది కదా. సింహమా పులి అంటే సింహం సార్. అది జనరల్ గా మనం చెప్పినట్టు ఎంతదండి? ఎంతదా? వినదు సార్. మామూలుగా అయితే వినదు. Circus లో. ట్రైనింగ్ ఇస్తే వింటది కదండి. మరి ట్రైనింగ్ ఇచ్చేవాడు ఎంత సునాయాసంగా ఉన్నాడు చూడండి ఆ పిక్చర్ లో. సునాయాసంగా ఉన్నాడు, సరదాగా ఉన్నాడు. దానిని ఆధీనంలోకి తీసుకున్నాడు. మనం కూడా ఎలా ఉండాలంటే మనని ట్రైనింగ్ మన సెల్ఫ్ గా డిజైన్ చేసుకొని మనము సెల్ఫ్ గా ట్రైనింగ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ. ఇక్కడ సాక్రిఫైస్ అంటున్నానండి. ఈ సాక్రిఫైస్ గురించి మాట్లాడితే మనం తెలుగులో త్యాగం అంటాం. ఎంతవరకు ఈ బిజినెస్ లో మీరు సాక్రిఫైస్ చేశారు? ఏమేమి సాక్రిఫైస్ చేశారు ఈ బిజినెస్ లో రావటానికి? ఎవరైనా చెప్పగలరా? ఇందులో ఎవరైనా సాక్రిఫైస్ చేసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇందులో? ఏమన్నా సాక్రిఫైస్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారా?
లేదా మీ అవును మీ సార్. డౌన్ లైన్ కానీ మీ అప్ లైనర్ కానీ ఎవరైనా మీరు సాక్రిఫైస్ చేశారా? ఎవరన్నా, ఎనీబడి? సాక్రిఫైస్ అంటే సార్ త్యాగం, నేను త్యాగం. సరే సార్, నేను ఎంతో మీకు స్కూల్ చెప్పేవాడిని సార్. అది పెట్టి వెస్టేజ్ నమ్మి నేను సక్సెస్ కాగలదు, నేను అవుతాను అనే ఒక లక్ష్యంతో నేను వెస్టేజ్ పెంచిన సార్. అదే నా ఓకే సార్, త్యాగం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఒక దానిని వదులుకొని ఇందులో వెస్టేజ్ పెట్టిన సక్సెస్ సార్. ఉందని దాన్ని సాక్రిఫైస్ చేసి ఇందులోకి వచ్చారు కదా సార్? అవును సార్. వెరీ గుడ్ కదా. సాక్రిఫైస్ చేశారు. ఎంతమంది ఏమేమి సాక్రిఫైస్ చేసి ఈ సిస్టంలోకి వచ్చారు? ఎంతమంది ఏమేమి సాక్రిఫైస్ చేసి వచ్చారు? మీ జీవితాలు కావచ్చు, మీ వ్యాపారాలు కావచ్చు, మీ ఉద్యోగాలు కావచ్చు, ఎంతమంది ఏమేమి సాక్రిఫైస్ చేసి ఇందులోకి వచ్చారు? మీ కుటుంబాలు సాక్రిఫైస్ చేస్తున్నారా? ఉదయం ఫీల్డ్కి వెళ్ళి సాయంత్రం వరకు కూడా మీ పిల్లలతో గడపకుండా, మీ కుటుంబంతో గడపకుండా ఎంతమంది సాక్రిఫైస్ చేసి ఇందులో బిజినెస్ లో ఉన్నారు? రోజుల తరబడి ఎవరు ఎంతవరకు సాక్రిఫైస్ చేస్తున్నారు? ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యేంత వరకు నేను నా కుటుంబానికి నేను ఒక ఆదర్శంగా, ఒక రోల్ మోడల్ లాగా నిలబడాలని ఎంతమంది సాక్రిఫైస్ చేస్తున్నారు? మీ సమయాన్ని ఎంతవరకు సాక్రిఫైస్ చేస్తున్నారు? మీ వినోదాల్ని ఎంతవరకు సాక్రిఫైస్ చేస్తున్నారు? మనం మీటింగ్ అంటే పెళ్ళి అంటారు, లేదా ఫంక్షన్ అంటారు, లేదా ఓనీల ఫంక్షన్ అంటారు, లేదంటే తావులు తద్దినాలు ఇందులో గుర్తుకొస్తా ఉంటాయి. ఎంతమంది వాటిని సాక్రిఫైస్ చేస్తున్నారు? ఎంతమంది సాక్రిఫైస్ చేస్తున్నారు? రియలైజ్ అవ్వండి ఫ్రెండ్స్, రియలైజ్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ సిస్టంలో సాక్రిఫైస్ చాలా అవసరం. సక్సెస్ అవ్వాలంటే సాక్రిఫైస్ 100% చేస్తేనే సక్సెస్ అవుతాం. మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారా అంటే మనస్ఫూర్తిగా సాక్రిఫైస్ అవసరం. మీ కుటుంబంతో మీరు కాలపటం లేదు, ఈ రోజు నేను టైం స్పెండ్ చేయట్లేదని ఎంతమంది బాధపడుతున్నారు ఈ సిస్టమ్ గురించి? అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? మన టీంలో ఎంతమంది అలా వర్క్ చేస్తున్నారు? సాక్రిఫైస్ లేకుండా ఎందులో సక్సెస్ అవ్వం సార్, గుర్తుపెట్టుకోండి. కొన్ని ఇష్టాలని ఉదాహరణ చెప్తున్నానండి. మనం కాశీని ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంగా భావిస్తూ ఉంటాం సార్. నేను ఇది మతాలకు అతీతంగా చెప్తున్నాను. ఇది ఇక్కడ చెప్పేటువంటి సందర్భంలో ఏంటంటే కాశీలో ఉన్నటువంటి ఒక చిన్న వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి దాన్ని అక్కడ వదిలేసి రావాలండి. కాశీలో గంగా నదిలో వదిలేసి వస్తారు. దాన్ని సాక్రిఫైస్ అంటారు. వదిలేసి రావటం అంటే సద్గుణాన్ని కాదండి, దుర్గుణాన్ని వదిలేసి రావాలి. మనలో ఉన్నటువంటి దుర్గుణం ఏదైతే ఉంటుందో దాన్ని కాశీలో వదిలేసి వస్తే మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా వదిలేయటం అంటే దాని జోలికి వెళ్లకుండా ఉండటం, దాన్ని సాక్రిఫైస్ అంటారు. సరే, ఇక్కడ సాక్రిఫైస్ అంటే ఒకటే చెప్తున్నా సార్, గుర్తుపెట్టుకోండి. ఈ సిస్టంలో ఎదగాలి, నేను ఎదిగి నిరూపించాలి అనే క్రమంలో మీలో పోటీతత్వం ఉండి, మీలో ధైర్యం ఉంటే మనం సాక్రిఫైస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి సార్. మీరు ఏది సాక్రిఫైస్ చేస్తున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. తర్వాత రెస్పెక్ట్ టు మెంటర్. ఎంతమంది మీ మెంటర్ ని రెస్పెక్ట్ చేస్తున్నారు? ఎంతమంది మీ అప్లైనర్ కి రెస్పెక్ట్ ఇస్తున్నారు? ఎంతమంది మీ రెస్పెక్ట్ ని గౌరవంతో చూస్తున్నారు? చిన్న శ్లోకం చెప్తున్నానండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చూసారా? గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురువే విష్ణువు, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇవన్నీ కూడా ఒక గురువులో ఉన్నారు. ఆ గురువే మన మెంటర్. మీ గురువుకి మీ ఎంతవరకు విలువిస్తున్నారు? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎంతవరకు మీ గురువుకి గౌరవిస్తున్నారు? గురువు అంటే ఇక్కడ మనల్ని బాగుపరిచేవాడు గురువు సార్. మనకు బాగు నేర్పేవాడు గురువు, మనకు విద్య నేర్పేవాళ్ళు గురువు, మనని బాగుపరచటానికి మంచి నేర్పే వాళ్ళందరూ గురువే. ఆ మంచి నేర్పేటువంటి తత్వం మీ మెంటర్, మీ అప్లైనర్. మీకు ఎంతవరకు మీకు మంచి చెడు బోధిస్తున్నారు? మీకు ఎవరైతే మీరు బ్రతకటానికి మంచి చెప్తున్నారో వాళ్ళందరూ మీ మెంటర్, మీ గురువే. ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నేనంటున్నాను, మీ అప్లైనర్ ఒక గురువుగా నేను భావించమని ఎందుకు అంటున్నానంటే ఈరోజు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లోకి నన్ను ఇన్వైట్ చేసినటువంటి రమేష్ సార్ని నేను మీ అందరి ముందు నేను గౌరవిస్తున్నానా, గౌరవించట్లేదు అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే
ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను, ఈ రోజు నేను ఒక కారులో తిరుగుతున్నాను, ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చాను, నేను మంచి ఇన్కమ్ తీసుకుంటున్నానంటే నా అప్లైనర్ నా గురువు రమేష్ సార్. ఎందుకు గౌరవిస్తున్నాను చూడండి. నేను ప్రతిరోజు నేను రమేష్ సార్కి నా గురువుగా కాబట్టి నా గురువుతో నేను రెగ్యులర్ గా కాంటాక్ట్ చేస్తున్నాను. నా గురువు నాకు కాల్ చేయాలా, నేను కాల్ చేయాలా, నా సలహాలు, నా భవిష్యత్తు, నా ఎదుగుదలకు నేను అతనితో కాల్ చేయించుకోవాలా. ఆతృత ఉండాలి. ప్రతిరోజు నేను ఏదో ఒక రోజు 1 గంట 2 గంటలు లేట్ అయినా ఏదో ఒక గంటకో 2 గంటలకు ఏదో టైంలో నేను కాల్ చేసి మాట్లాడుకున్న సందర్భం ఉంది. నేను అందుకు రెస్పెక్ట్ ఇస్తున్నాను కాబట్టి నేను ఎదుగుతున్నాను. ఈ రోజు నేను సక్సెస్ అవుతున్నాను. మీరందరి ముందు చెప్తున్నాను. నేను సక్సెస్ అయ్యానా అవట్లేదో చెప్తాను. అవుతున్నాను, అవుతాను, 100% అవుతాను. నాకు నా గురువు మీద, నా మెంటర్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ అందరూ కూడా ఆనందంగా సక్సెస్ గా ఉండాలంటే అందరూ కలిసిమెలిసి మన టీం అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. మన ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలి. మన కుటుంబం లాగా అందరూ కలిసిమెలిసి ఉండాలి అంటే మన దగ్గర ఎవ్వరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఈగోస్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా మన దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. కానీ మనం మాత్రం చిన్న విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను ఒక 6 నెలల్లో 3 నెలల్లో నేను ఒక ప్లాన్ చెప్పడం నేర్చుకుని, లేదా నా దగ్గర 2 ప్రోడక్ట్ల నాలెడ్జ్ ఉండేసరికి నా దగ్గర ఒక చిన్న కాన్ఫిడెన్స్, దానినే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. చాలా మంది దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్. అది మన టీము, నేను పక్క టీం అని చెప్పట్లేదు. న్యాచురల్ గా ఉన్నటువంటి సందర్భాలు చెప్తున్నాను. ఇది ఓన్లీ ఈ మార్కెటింగ్ గురించి చెప్పట్లేదు. న్యాచురల్ గా బయట ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలా ఉంటుందంటే, నాకు కొద్దిగా తెలిస్తే చాలు, నాకు మొత్తం తెలుసు అనే ఒక అభూత ప్రపంచంతో, ఒక అద్భుతమైన ఆలోచనతోటి ఇతరులని కించపరిచే విధంగా, ఎవరైతే మనని మేలు కోరారో వాళ్ళందరినీ డౌన్ చేసేటువంటి తత్వంలోకి తీసుకెళ్లిన సందర్భాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మన దగ్గర ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్. ఒక గురువుగా, ఒక మెంటర్ గా ఒక సలహా ఇస్తాడు, దాన్ని మనం పాటించాం. ఎందుకంటే మన దగ్గర ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను చేయగలను, ఆయన మాట నేనెందుకు వినాలి, అతనితో నేనెందుకు వ్యవహరించాలి, అతను నేనెందుకు ఏకీభవించాలి, నాకు సంబంధం లేని విషయాలు ఆయన ఎందుకు ఎంటర్ అవుతున్నాడు, అరే బాబు నువ్వు ఇలా చెయ్యి, ఇలా ఉంటే నువ్వు బాగుపడతావని ఒక సలహా ఇస్తే ఇది నేనెందుకు ఫాలో కావాలి, అవను, నాకు నచ్చినట్టే నేను డిజైన్ చేసుకుంటాను, నాకు నచ్చినట్టు నేను వ్యవహరిస్తానని చెప్పేసి ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏం చెప్తున్నారంటే చూడండి సార్, ఇక్కడ అలా వెళ్ళకూడదని మన గురువు, మన మెంటర్ ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉంటాడు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే, చాలు చాలు, నో థ్యాంక్స్, వీఆర్ టూ బిజీ, నాకు సరిపోతుంది, నాకు అవసరం లేదు, నేను వినగలను, నేను చేసుకోగలను, నాకు మాత్రమే తెలుసు, నేను అన్ని నేర్చుకున్నానని మొయ్యరాని భారాన్ని మోస్తూ ఉంటారు. మొయ్యకూడనటువంటి భారాన్ని మోస్తూ ఉంటారు. చూడండి, గురువు ఏం చెప్తున్నాడు అక్కడ, బాబు అలా వెళ్తే మీరు కష్టపడుతున్నారు, ఆ విధంగా వెళ్తే మీరు గమ్యం చేరే క్రమంలో చాలా ఈడ్చుకుంటూ బరువు భారాన్ని మోయాల్సి వస్తుంది, లేదు దానికి ఈ చక్రాలు తొలగించండి అని గురువు చెప్పడానికి వస్తే నో థ్యాంక్స్ అని చెప్తా ఉంటారు. ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా ఇదే ఎదురవుతుంది. ఆలోచించండి. ఇలా చేయండి, ఇలా చేయండి అని గురువుగా, ఒక మెంటర్ గా, ఒక అప్లైనర్ గా మన నిత్యం వెంటాడి మన బాగు కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన 3 తరాల ఇన్కమ్ కోసం ఒక మెంటర్ గా, ఒక అడ్వైజర్ గా, ఒక ఫాదర్ గా అన్ని రకాలుగా బాధ్యతలు తీసుకుని మన గురువు అనేవాడు, మన మెంటర్ అనేవాడు మనకు సలహాలు, సందేహాలు ఇస్తుంటే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం. చూడండి ఫ్రెండ్స్, ఆ తక్కువ చేసి మాట్లాడే విధానాన్ని మనం మర్చిపోతే సక్సెస్ అవుతాం, 100% సక్సెస్ అవుతాం. సార్ ఇక్కడ చూడండి, ఏ విధమైనటువంటి బిజినెస్ లో మనం ఇక్కడ వస్తున్నాం, ఎలాంటి బిజినెస్ లో మనం ఉన్నాం చూడండి ఒకసారి. ఇట్లా అందరం బిజినెస్ చేస్తున్నాం, ప్రెస్టేజ్ చేస్తున్నాం, 2 సంవత్సరాలు చేస్తున్నాను, 3 సంవత్సరాలు చేస్తున్నాను, సంవత్సరం నుంచి చేస్తున్నాను, కేవలం చెప్పుకోవటమే, జేబులో ఏమీ ఉండట్లా. కారణం చెప్పగలరా ఎవరన్నా? ఫ్రెండ్స్, ఓపెన్ అవుతారా ఎవరన్నా? డబ్బు రావట్లేదు, ఎందుకు రావట్లేదో చెప్పగలరా ఫ్రెండ్స్? ఎవరైనా ఓపెన్ అవ్వగలరా? ఫుల్ టైం వర్క్ చేయట్లేదు. ఫుల్ టైం వర్క్ చేయట్లేదు. ఇంకా వెరీ గుడ్. ఇంకెవరన్నా? హార్ట్ఫుల్ వర్క్ చేయట్లేదు సార్. హార్ట్ఫుల్ గా వర్క్ చేయట్లేదు. వెరీ గుడ్. ఇంకా
సార్ కమిట్మెంట్ లేదు సార్. వెరీ గుడ్, కమిట్మెంట్ లేదు. ఇంకా మన డౌన్ లైన్ కి అవగాహన కల్పించడం. అవగాహన కల్పించాలి. ఇంకా వెరీ గుడ్. ప్లానింగ్ లేదు సార్. వెరీ గుడ్, ప్లానింగ్ లేదు. సూపర్. ఇంకా ఇంకా ఓపెన్ అవ్వండి ఎవరైనా. ఇది చిన్న క్వశ్చనే, మీది ఏదైతే మనసు కనిపించిందో అదే చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక క్లారిటీ మన దగ్గర ఉందా లేదా. ఈ జేబులో డబ్బులు లేవు అంటే ఇది దీంట్లో మీ దగ్గర ఏమీ లేదనేది మీరు గ్రహిస్తున్నారు. ఫ్రెండ్స్, బిజినెస్ చేస్తున్నాం, అందరూ బిజినెస్ చేస్తున్నాం. నేను చేస్తున్నా, మీరు చేస్తున్నారు, మనతో పాటు ఉన్న వాళ్ళందరూ బిజినెస్ చేస్తున్నారు. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ జేబు సాటిస్ఫాక్షన్ లేదు అనే దానికోసం ఇక్కడ నేను చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మనం డబ్బు తీసుకోవట్లేదు, ఎంటీ ఖాళీగా ఉన్నాం, డబ్బు సంపాదించట్లేదు. ఇక్కడ ఎంతమంది డబ్బు సంపాదించట్లేదో వాళ్ళందరూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చెప్పండి. ఎంతమంది నెల నెల డబ్బు తీసుకోవట్లేదో ఈ వేస్టేజ్ లో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చెప్పండి. చెప్పగలరా? దీనికి సమాధానం చెప్పగలరా ఫ్రెండ్స్? ఇంకా ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు చెప్పిన వాటిలో అన్నిటి మాక్సిమం అన్ని లింకే ఉన్నాయి. ఒకటైనా కాదు, దీనికి ఎన్ని అయినా చెప్పొచ్చు. మీరు మనసులో నుంచి ఓపెన్ అవ్వండి. టీమ్ వర్క్ లేదు సార్. వెరీ గుడ్, సూపర్. ఇంకా ఇంకా చెప్పండి. ఇంకా ఎవరైనా చెప్పగలరా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, నేనేమంటున్నానంటే మనం ఫాలో ది సిస్టమ్, ఫాలో ది అప్లైనర్, ఇవన్నీ మనం 7 స్టెప్లో చెప్పుకుంటూ ఉంటాం కదా. సిస్టమ్ ఫాలో అవ్వాలని చెప్పాం, మనం సిస్టమ్ ఫాలో అవ్వం, మనకు నచ్చినట్టు వ్యవహరిస్తాం. ఇదే కదా దీనికి అర్థం? ఇదే కదండి దీనికి అదే. అర్థం. పిక్చర్ కనిపిస్తుందా సార్. ఇది మోస్తున్నారు కదా, ఇది మోస్తున్నారు, లాగుతున్నారు. అలా వెళ్తే డబ్బు రాదు అని చెప్తారు, ఇలా చేస్తే డబ్బు రాదని చెప్తారు, ఇలా చెయ్యాలి అని చెప్తారు, మీరు మీటింగ్ పిలవండి అని చెప్తారు, మీరు మీటింగ్ పిలితే మీ టీం పెరుగుద్ది అని చెప్తారు, మీరు మీటింగ్కి వస్తే మీతో పాటు టీం పెరిగితే మీతో పాటు టీం పెరగడం వల్ల పీవీ పెరుగుతుంది, పీవీ పెరిగితే డబ్బు పెరుగుతుంది అని చెప్తారు. ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఎక్కడ ఫాలో అవుతున్నారు? ఏ విధంగా ఫాలో అవుతున్నారు? సక్సెస్ అనేది మన జేబులోనే ఉందండి. కానీ జేబులో సక్సెస్ కావాలంటే మనం ఎంతవరకు చిల్లి గవ్వ కూడా జేబులో వేసుకునే పరిస్థితి లేదు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఒకటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీకు అందరికీ చెప్పొచ్చేది ఒకటేనండి. డబ్బు కోసం మనం పనిచేస్తున్నాం, డబ్బు కోసమే మనం పనిచేస్తున్నాం. కానీ ఫ్రెండ్స్, మీ డౌన్ లైన్ గురించి కానీ మీ అప్లైనర్ గురించి కానీ ఎక్కడా చులకన చేసి మాట్లాడకండి. ఒకవేళ మీ టీంలో ఏమన్నా చిన్న చిన్న డిస్ట్రిబ్యూట్స్ వస్తే ఒక బాధ్యత తీసుకొని దాన్ని ఒక పెద్ద తరహా తీసుకొని దాన్ని సాగనీయకుండా నెమ్మదిగా కట్ చేసేయండి. ఇంకా చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఇప్పటిదాకా చెప్తున్నటువంటి ఈ జేబులో డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి అంటే సిస్టమ్ ఫాలో అవ్వాలన్నాం. సిస్టమ్ ఫాలో అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు సిఎన్సి చేయాలి. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు సిఎన్సి చేసి మన గ్రూప్ లో పెట్టుకోవాలి. మీటింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఈ నెలలో నేను ఎక్కడెక్కడ మీటింగ్ పెట్టాలి, ఎప్పుడెప్పుడు మీటింగ్ పెట్టాలి అనేది ప్రాపర్ డిజైన్ చేసుకోవాలి. ఇంకా పోతే ఎక్కడ మీటింగ్ జరుగుతుంది అనేది మన అప్లైనర్ ఉరికిచ్చి అడగాలి. ఎంతమంది మీ టీంలో అడుగుతున్నారు, నాకు ఒక మీటింగ్ కావాలి సార్ అని మీ అప్లైనర్ని ఎంతమంది అడిగారు? మీ అప్లైనర్ అడగకుండా మీటింగ్ అడిగిన లీడర్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీరు ఎదగాలంటే మీ గురువుని, మీ అప్లైనర్ని మీరు ఉపయోగించుకోవాలి అంటాను. నేనైతే అలాగే ఉపయోగించుకున్నాను. రమేష్ సార్ని నిలబడినివ్వలేదు, కూర్చొనివ్వలేదు, అలా ఉరికిచ్చాను, అలా పరిగెట్టించాను కాబట్టి ఈ రోజు నేను నిలబడ్డాను, సక్సెస్ అయ్యాను, మీ ముందు కళ్ళ ముందు కనిపిస్తున్నాను. మరి మీ అప్లైనర్ని మీరెంతమంది ఉపయోగించుకుంటున్నారు? ఈ సిస్టంలో సక్సెస్ అవ్వాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సార్ గుర్తుపెట్టుకోండి, చిన్న విషయం చెప్తాను ఇక్కడ. రోజు పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు,
రోజు పనికెళ్ళే వాళ్ళు ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యలో ప్రారంభమయ్యి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తున్నారు. అంటే దాదాపు 8, 9 గంటలు పని చేస్తే అక్కడ ఇచ్చేటువంటి కూలి 300 నుంచి 500 మధ్యలో ఉంటుంది. అంటే 8 గంటలు కష్టపడితే 3 నుంచి 500 వస్తున్నాయి. మరి ఇందులో లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి. అంటే దీనికి ఎంతవరకు కష్టపడుతున్నాం మనం? కేవలం మనం ఖాళీ టైం, నాకు ఇష్టం ఉంటే నేను చేస్తా, నాకు నచ్చినప్పుడే నేను చేస్తా. ఈ లోపల మనకు నచ్చినప్పుడు మనం పని చేస్తే మన టీం పక్కన వేరే టీం వచ్చేసి చక్కగా మన బిజినెస్ పట్టుకొని వెళ్ళిపోతారు. మన ఇంటి పక్కకు వచ్చి ఏదో ఒక రోజు నాకు జరిగినటువంటి లైవ్ లో నా టీంలో నా పక్కన జరిగినటువంటి సిచ్యువేషన్ చెప్తున్నానండి ఇక్కడ. ఇక్కడ నేను చూసినటువంటి పరిస్థితి, ఒకరోజు నేను నా టీంలో ఒక వ్యక్తికి చెప్పాను, నీవు సిస్టమ్ గురించి చెబుతుంటూ నువ్వు అర్థం చేసుకోవట్లేదు, ఏదో ఒక రోజు నీ ఇంటికే వెస్టేజ్ అనే పదం మీ ఇంటి ముందుకు వచ్చి మీ ఇంట్లో వాళ్ళకి మన ప్రోడక్ట్ పరిచయం చేసే రోజు అప్పుడు లెగుస్తావన్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే తను అప్పుడు భోజనం చేస్తున్నాడంట. ఎప్పుడైతే వెస్టేజ్ అనే పదం వచ్చేసి ఇంటి ముందు చెప్తున్నారో ఈ మాట గుర్తుకొచ్చేసి గబగబా ఊరికి వచ్చేసి, లేదు నేను ఆల్రెడీ నేను ఇందులో వెస్టేజ్ లో ఉన్నాను, నేను పని చేస్తున్నాను, అవసరం లేదు మీది, నేను చేసుకుంటాను అని చెప్పేసి ఆ ఇంటి నుంచి పంపించారు. ఆ రోజు తర్వాత నా సిస్టంలో ఈ రోజు నా టీంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఉన్న వాళ్ళలో ఒక వ్యక్తి. అంతకుముందు నేను ఎన్నిసార్లు వెళ్ళినా ఎన్నిసార్లు అడిగినా రెస్పాండ్ అవునటువంటి వ్యక్తి నేను చెప్పిన మాట ఆ రోజు అతను గుర్తుకొచ్చి సిస్టంలో గుర్తుకొచ్చేసారు. ఫ్రెండ్స్, మీరు బిజినెస్ చేయాలంటే మీరు మీటింగ్లకు అటెండ్ అవ్వాలి, మీటింగ్లకు అటెండ్ చేయించాలి, ట్రైనింగ్ చేయాలి, ట్రైనింగ్ అవ్వాలి, బూట్ క్యాంపులు కావచ్చు, వీక్లీ మీటింగ్లు కావచ్చు, వన్ డే వర్క్షాప్లు కావచ్చు, లేదంటే హోమ్ మీటింగ్లు కావచ్చు. ఇవి ఏమీ చేయకుండా సక్సెస్ ఊరికే రాదండి. మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే. హోమ్ మీటింగ్ చేయాలి, వీక్లీ మీటింగ్ చేయాలి, మంత్లీ జరిగేటువంటి మీటింగ్ అటెండ్ చేయించాలి, ఇవన్నీ చేయగలగాలి. ఇవన్నీ చేయాలంటే మీ అప్లైనర్ వస్తేనే మీరు చేయాలంటే మనం కూడా నేర్చుకోవాలి. మీ దగ్గర ఎప్పుడైతే ప్లాన్ నేర్చుకుంటారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే ప్రోడక్ట్ గురించి మీరు సబ్జెక్ట్ తెలుసుకుంటారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. నా అప్లైనర్ వచ్చేదాకా నేనే ఎదురు చూస్తానంటే మీరు 100% ఫెయిల్ అవుతారు. ఇక్కడ మీరు సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా నేను ఇచ్చేటువంటి బెస్ట్ సలహా ఏంటంటే మీరు 100% ప్లాన్ నేర్చుకోండి. ప్లాన్ నేర్చుకొని మీకు మీరుగా ఓన్గా అద్దం ముందు నించుంటారో, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి చిన్న పిల్లలు చెప్తారో, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి టీంకి మీకు ఎవరికి తెలియనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోజు మీరు ఒక 1 డే హోమ్ మీటింగ్ చేయండి. హోమ్ మీటింగ్ చేస్తే మీరు ఈ రోజు చెప్తారు కదా, ఏదైతే విషయం చెప్తారో వాయిస్ కట్ అవుతుంది. ఓకే, ఏదైతే విషయం చెప్తారో ఈ విషయం జనరల్ గా ఈ రోజు నేను ఒక ప్లాన్ చెప్తాకి వెళ్ళాను ఒక దగ్గరికి. అతనికి ఏమీ తెలియదు కదండి, కొత్త పర్సన్ కదా. వాయిస్ కట్ తెలిసింది అవుతుంది, అతను చెప్తా కట్ వస్తుంది. వాయిస్ క్లియర్ గానే ఉంది సార్ది. మరి మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం అనుకోండి. ఓకే ఓకే ప్రభాకర్ గారు, మీ దగ్గర సిగ్నల్ లేనట్టుంది. ఓకే, థ్యాంక్ యూ. నేనేమంటున్నానంటే మీ దగ్గరకు వచ్చే వ్యక్తి కొత్త పర్సన్. ఆ కొత్త పర్సన్ కి మీరు ప్లాన్ చెప్తున్నారు, మీ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్. అతనికి ఏమైనా తెలుసా అండి? జనరల్ గా మీరు ఏం చెప్తున్నారనే విషయం తెలుసా? మీరు తప్పు చెప్తున్నారా ఒప్పు చెప్తున్నారనే విషయం తెలుసా? 100% తెలియదు కదా. మీరు ఏదైతే చెప్తున్నారో అదే వేదం ఆయనకి. మీరు అక్కడ చెప్పొచ్చిన తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత నేనేం చెప్పాను అనేది మీరు రివ్యూ చేసుకోండి. ఓహో, నేను ఇది చెప్పలేకపోయాను అంటే ఇంకోసారి ఇంకో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ట్రై చేస్తాం. అలా చెప్పి అలా తెలుసుకొని అలా నేర్చుకొని ఈ రోజు నేను మీటింగులు చేస్తున్నా సార్. గుర్తుపెట్టుకోండి, నేను ఎవరు 1 డేలో నేనేమి మొత్తం వేదం నేర్చుకున్నట్టు ఇక్కడ వేదాలు నేర్పబడే వాళ్ళు ఎవరు లేరు. వేదం నేర్చుకునేంత స్థాయి మంది కాదు. ఇక్కడ ఉన్నటువంటి శక్తి ఏంటంటే కేవలం ఒక తెల్ల పేపర్ మీద 10 అక్షరాలు ఉంటాయి. ఆ 10 అక్షరాలు కూడా నేర్చుకోకపోతే ఈ సిస్టంలో మనం ఫెయిల్యూర్ అవుతూనే ఉంటాం. ఎప్పుడైతే మీరు ప్లాన్ నేర్చుకుంటారో, నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నేను చెప్పినటువంటి విషయం మీరు రేపు పొద్దున మీరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ప్లాన్ ప్రజెంటేషన్ చేయండి. ఆ ఎక్స్పీరియన్స్, మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎంత గోప్యంగా ఉంటుందంటే
100% సక్సెస్ అవుతున్నాననే ఆనందం మీ దగ్గర రాకపోతే చూడండి. హోమ్ మీటింగ్ ప్రతి ఒక్క లీడర్, ఇందులో ఉన్న ప్రతి ఒక్క లీడరు మీకు మీరుగా వెళ్ళి మీరు ఒక కొత్త పర్సన్కి ప్లాన్ చెప్పండి. ఆ ప్లాన్ చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అనుభూతిని, నేను ఇది చెప్పలేకపోయాను, ఇంకో దగ్గర ఇంకో ప్లాన్, ఇంకొక మార్పు, అదే అదే విషయం, కానీ జస్ట్ చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, మా అప్లైనర్ ప్లాన్ చెప్పడానికి వస్తే నేను ఒక సెల్ పట్టుకొని పక్కకి వెళ్ళిపోతా ఉంటా, లేదంటే అదే టైంలో వీడియో గేమ్లు చూస్తూ ఉంటా, అదే టైంలో యూట్యూబ్లోకి వెళ్ళి ఏదో పనికి మాలినటువంటి స్టోరీ వింటా ఉంటా. ఇదన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకొని మీ అందరూ ఈ ఈ టైప్లో లేరా? చాలా వరకు నేను నా కళ్ళల్లో నేను చూశాను, నేను నా టీంలో చాలా మందికి నేను ఇదే హెచ్చరించాను. నేను ఇక్కడ నెత్తి నూరు మొత్తుకుంటాడు అప్లైనర్ వచ్చి, కానీ మనం మాత్రం ఏం చేస్తామంటే మీటింగ్కి పిలుస్తాం, వస్తారు, ఒక నలుగురినో ముగ్గురినో కూర్చోబెడతారు. కానీ అక్కడ మనం ఏం చేస్తున్నామంటే, అతను చెప్పుకొని వెళ్ళిపోతాడు, నాది కాదు ఇది, అతనిది. ఎవరతను? అప్లైనర్ది. ఇది నాది కాదు అంటే, నేను అతను ఏం చెప్తున్నాడు నేను నేర్చుకోవాలి అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా అతను ఏం చెప్తున్నాడో అది మనం వింటాం. రెండోసారి అదే నేను ఏం చెప్పాడో అలా నేను చెప్పడానికి ట్రై చేస్తా. మనం చెప్పడానికి ట్రై చేయట్లేదంటే కేవలం మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. కేవలం మీరు కాన్సన్ట్రేషన్ మిస్ అవుతున్నారు, మీరు సక్సెస్ అవ్వట్లేదు అంటే కేవలం ఒకటే ఫ్రెండ్స్, మీ దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు, మీ దగ్గర ప్లాన్ లేదు, మీ దగ్గర ఇచ్చినటువంటి కంపెనీ ప్లాన్ మీరు ప్రజెంటేషన్ చేయట్లేదు అని అర్థం. మీరు ప్రజెంటేషన్ చేయండి, 100% సక్సెస్ అవుతారు. నేను ఇవాళ నేను మాటిస్తున్నాను మీ అందరికీ, మళ్ళీ ఒక మీటింగ్ రోజు మీ అందరికి నేను మీ దగ్గర నుంచి నేను అష్యూరెన్స్ తీసుకుంటా ఖచ్చితంగా. మీకు మీరుగా వెళ్ళి మీరు ప్లాన్ చెప్పండి, అది సక్సెస్ వస్తుంది. ఆటోమేటిక్గా నేను ఇంకొక 10 మందికి చెప్పాలని ఆతృత వస్తుంది. అది లేకపోతే ఇక్కడ ఫెయిల్ అవుతాం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు అది చేయండి, 100% సక్సెస్ అవుతారు. రోజుకు ఒక కొత్త రకమైన ప్రోడక్ట్, మనకున్నటువంటి 450 రకాల ప్రోడక్ట్లో రోజుకు ఒక ప్రోడక్ట్ గురించి, లేదా వారానికి ఒక ప్రోడక్ట్ గురించి మీరు నేర్చుకోండి. నెలకు ఒక 10 ప్రోడక్ట్లు అవుతాయి, 2 నెలలకు ఒక 20 ప్రోడక్ట్లు అవుతాయి. అంతకన్నా ఎక్కువ వ్యాపారం చేస్తున్నామా మనం? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అగ్రి సీజన్ వచ్చింది, 8 రకాల అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి చెప్పమంటే చాలా మంది సతమతం అవుతా ఉంటారు. ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టట్లా, ఇంట్రెస్ట్ ఎవరు పెట్టట్లా, చాలా మంది మిస్ అవుతున్నారు. మీరు కనుక దాని మీద ఇంట్రెస్ట్ పెడితే మిమ్మల్ని ఢీకునే వాళ్ళు ఎవరు లేరు. మీరు పెట్టండి, ఇంట్రెస్ట్ పెట్టండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఆ 8 రకాల ప్రోడక్ట్ అగ్రికల్చర్ గురించి చెప్పట్లేదు సార్, 450 రకాల ప్రొడక్ట్స్ లో ఏదన్నా ఒక ప్రోడక్ట్ వారానికి ఒక దాన్ని నేర్చుకోండి, క్షుణ్ణంగా నేర్చుకోండి. ఒక పర్సన్కి ఏదైతే ఇవ్వాలో అదే చెప్పండి. మన లోపలికి వెళ్ళి దానిలో ఉన్న మూలాలన్నీ పనిగట్టుకొని నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఉదాహరణకి హెల్త్ ప్రోడక్ట్ ఉన్నాయి, అలోవేరా ఉంది, ఆమ్లా ఉంది, కాంబోటెక్ట్ ఉంది, ఫ్లాక్స్ ఉంది. జనరల్గా ఒక ఉదాహరణ చెప్దామండి, ఫ్లాక్స్ ఎందుకు పనిచేస్తుందని చెప్పడానికి ఏమైనా ఇబ్బంది అండి? అరే బాబు, ఫ్లాక్స్ వాడపోతే నువ్వు చచ్చిపోతావు, నీ రక్తంలో కొవ్వు పేరుకుపోతుంది, మనం తింటున్నటువంటి జంక్ ఫుడ్ల వల్ల, మనం తింటున్నటువంటి కలుషితమైన ఆహారం వల్ల మనకు తెలియకుండానే మన బాడీలో రక్తం గడ్డగడుతుంది, ఇది కట్టడం వల్ల మీకు హార్ట్ అటాక్ వస్తుంది, పెరాలసిస్ వస్తుంది, మీరు చచ్చిపోతారని ఒక చిన్న విషయాన్ని చెప్పడానికి ఏమైనా భయం అండి? ఈ విషయం చెప్పడానికి ఏంటంటే, చెప్పే విషయం మీరు ధైర్యంగా చెప్పాలి, 100% ధైర్యంగా చెప్పాలి. మీ దగ్గర నెగటివ్ వాయిస్ తో చెప్పొద్దు, పాజిటివ్ వాయిస్ తో చెప్పండి. అతను మీకు ఎదుటి వ్యక్తికి మీరు చెప్తున్న విషయం ఇది రియల్ గా అవునా కాదనేటట్టు కాదు, ఇది అవును అని చెప్తున్నాడు అన్నట్టు చెప్పండి. 100% మిమ్మల్ని కంటిన్యూషన్ చెప్తున్నా సార్, గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పే విషయం ప్రతిదీ కూడా అవతల వ్యక్తికి ధైర్యంగా చెప్పండి. మీకు కొద్దిగా వచ్చు అయినా ధైర్యంగా చెప్పండి. చూడండి, చిన్న విషయం చెప్తానండి, ఒక త్రాసు పాము పిల్ల చిన్నగా ఉంటదండి, చిన్నగా ఉంటది, దాని యొక్క గుణాన్ని, దాని యొక్క గణాన్ని, దాని యొక్క లక్ష్యాన్ని చూపిస్తే తెలుసా? ఎప్పుడన్నా చూసారండి? చిన్న పామైనా సరే దాన్ని బుసలు కొడతా ఉంటది, దాని యొక్క ధైర్య సాహసాలు. చిన్న పిల్ల అండి, పుట్టిన 10వ రోజు 15వ రోజు చూడండి, తాసుపురం పిల్లని చూస్తే దాని యొక్క తత్వాన్ని, దాని యొక్క నిజ రూపాన్ని చూపిస్తా ఉంటది. మనం మనుషులం కదా, మనం ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నాం? మన దగ్గర ఎందుకు భయపడుతున్నాం అంటే కేవలం మీరు నేర్చుకోవట్లేదు. ఫ్రెండ్స్, ప్లాన్ నేర్చుకోండి, ప్రోడక్ట్ గురించి నేర్చుకోండి. మోటివేషన్ ఏం చేయమని చెప్పట్లేదు మిమ్మల్ని, మోటివేషన్ కూడా నేర్చుకోండి. ఆ తర్వాత ఈ 2 వచ్చిన తర్వాత ఇట్లా మీరు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి
విషయాలు, మన దగ్గర ఉన్నటువంటి అప్లైనర్లు ఏం చెప్తున్నారో అవన్నీ కూడా ఫాలో అయ్యి, మీటింగులకు అటెండ్ అయ్యి, సబ్జెక్ట్ నేర్చుకొని, ప్లాన్ నేర్చుకొని మీరు సిస్టంలోకి వెళ్తే ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసిన విత్ ఇన్ 6 months లో మీరందరూ కూడా మినిమం 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. చాలా సింపుల్ బిజినెస్ అండి ఇది. ఇక్కడ మనం చేస్తున్న మైనస్ చెప్పనా, మనం ఈ మధ్యకాలంలో సార్ కూడా చెప్పారు, కింద 20 మంది సిఎన్సి చేసినాక పైన అప్లైనర్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు సిఎన్సి చేస్తున్నారు. వాళ్ళు చేస్తేనే నేను చేస్తా. కానీ మనమేమనాలి, మనం చేసి కిందకి పెట్టాలి, గ్రూపులో పెట్టాలి, అప్పుడు కింద వాళ్ళు ఫాలో అవుతారు. యథా రాజ తథా ప్రజ అంటారు. మనం ఏదైతే చేస్తామో మన కింద వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. రాజుగారి సామెత ఉంది కదండి, అటువంటి పరిస్థితి, పాలు నీళ్ళ సామెత, అలాంటి పరిస్థితి వచ్చేసింది. అందరూ చేస్తున్నారులే అని. మీరు ఎప్పుడైనా చిన్న విషయం ఇంకొకటి చెప్తున్నాను సార్, ఏదైనా మీరు ఒక చిన్న గ్రూపులో ఎవరైనా అచీవ్మెంట్ అయ్యారనుకోండి, చిన్న వాళ్ళకి చిన్న కంగ్రాచులేషన్ చెప్పండి. మీ టీంలో కావచ్చు, పక్క టీం కావచ్చు, ఒక చిన్న అప్రిషియేషన్. ఎవరు చేయట్లేదు అక్కడ. సాధించిన వ్యక్తికి, ఒక లక్ష్యాన్ని సాధించినటువంటి వ్యక్తి, ఒక విజయాన్ని సాధించిన వ్యక్తికి చిన్న మెసేజ్ పెడతాక మనలో రావట్ల, ఆ ధైర్యం సరిపోవట్ల, ఆ పేషెన్స్ సరిపోవట్ల. ఎవరు కూడా ముందుకు రావట్లేదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇది నాది కాదు, వాళ్ళే సక్సెస్ అవుతున్నారు, వాళ్ళే అవుతున్నారు. మనం ఎందుకు అవ్వకూడదు? మనకు లేదా ధైర్యం, మనకు లేదా ఛాన్స్? ఖచ్చితంగా ఉంది కదా, దాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? ప్రతి ఒక్కరు సక్సెస్ అవడానికి దారులు ఉన్నాయి ఇందులో. ఇంత చిన్న బిజినెస్, చాలా చిన్న బిజినెస్ ఇది. ఎంత చిన్న బిజినెస్ అంటే, బిజినెస్ చిన్నది కాదండి, పెద్దదే. కానీ మనం చేయాల్సిన ఆలోచన చిన్నది. ఇది చాలా చిన్న ఆలోచనే, కానీ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. 100% సక్సెస్ అవుతారు. మీరు ఒకవేళ నేనేమన్నా ఇబ్బందికరంగా మాట్లాడితే అందరూ చెడుగా ఆలోచించకండి ఫ్రెండ్స్. దయచేసి నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు మీకు అవగాహన కోసం నేను చెప్పడం జరిగింది. నా నిజ జీవితంలో ఏదైతే జరిగిందో నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. మరి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ సెషన్ కి మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి రమేష్ సార్కి, వెంకట్ సార్కి, మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెంకట్ సార్.